విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి చదువులు మస్తు చక్కగా నడుస్తున్నాయట తెలంగాణలో. ఫుడ్, బెడ్, చదువు, సంధ్య అన్నిటికన్నీ మా చక్కదనంగా ఉన్నాయట. ఏ ఊక భార్గవి, బాడువులు గురుకులాలు మొత్తం తిరిగి చూసినట్టే చెప్తున్నావు అంటారా? తెలంగాణ మొత్తం తిరగలేదు కానీ ఈ బుజ్జి చెప్తే నాకు తెలుసు, మీకు కూడా చెప్తుందా తినుండ్రి. చెప్పు చిన్న, ఎట్లున్నాయి మీ బళ్ళ సౌలతులు? మంచిగా మళ్ళీ అన్ని పల్లిపోతాయి, ఖరాబ్ అయిన ఎక్స్ ఇస్తారు, అన్ని ఇంటికి తీసుకోతారు, ముందుకు పెట్టుకుంటారు. బనానాలు కూడా ఫుల్ తీసుకోతారు. అన్నం ఏం మంచిగా లేదు తినడానికి. పప్పు కూడా అంతా పల్చగా ఖరాబ్ అయినాయి, అన్ని వాడేస్తారు. చేతులు ఆడిడం ముడతారు, అవిట్లతోనే హాగో గంత మంచిగా ఉన్నాయట చదువుకునే పిల్లలకు సౌకర్యాలు. పాలిగి పాసిపోయిన గుడ్లే వీళ్ళకు పరమాన్నాలట. నీళ్ళ పప్పు, నీళ్ళ షార్లే పన్నీర్ కూరలట. ఖరాబైన అరటి పండ్లే కమ్మటి ఫ్రూట్ సలాడ్లట. ఏసొంటి చదువులు నడుస్తున్నాయో చూడుండ్రి ప్రభుత్వ బడులల్లా. ఇది మన విద్యాశాఖ గొప్పతనం, ఇది మన చదువుల చక్కదనం. గురుకులాలలో చదివే పిల్లల గుండె ధైర్యం అబ్బో చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ పనితనం. ఇక్కడ ఇట్లుంటే గీడ చూడండి ఇంకెట్లున్నదో. అరే రే ఎట్లా అయిపోయిందో చూడుండ్రి గురుకులాలలో చదివే పిల్లల పరిస్థితి. క్లాస్ రూమ్ లో కూర్చొని పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దావకాన్లో పడ్డరు అంటే ఎంత మాసకనంగా ఉందో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అయ్యవలని చూడకుండా అవుతుందని ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇంతటి మంచి చదువులు ఎవరితోనైతే చెప్పుండ్రి? ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యం. దేవరకొండ గురుకులంలా ఫుడ్ పాయిజన్ అయ్యి 52 మంది ఆడపిల్లలు ఆగమైండ్రు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్లా పగటిలో వండిన క్యాబేజ్ కూర రాత్రి చికెన్ వండిన కోడి కూరలా కలిపిండ్రట. ఉడకబెట్టి ఇచ్చే బొబ్బెర్లు ఏ ఇంచి ఇచ్చిండ్రట. పులిహోర కూడా ఉడకంది పెట్టిండ్రట. ఇంకేమున్నది, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యి ఇగో ఇట్లా దావకాన్లో పడ్డరు. సర్కార్ బళ్ళల్లో చదివే పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ. అందుకే పిల్లలు కండ్లల్ల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ల చదువుల తీరని అంటుర్రు పిల్లలు అయ్యేవాళ్ళు చూసినాక. ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, కొత్త అభ్యర్థి వచ్చేసింది. ఈమె అందరికి తెలిసిన మేడమే గాని ఇన్ని రోజులు బిజీ ఉన్నట్టుంది, ఇప్పుడే బయటకు వచ్చింది. మరి ఈ మేడం అయితే పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలంటారు కదా పెద్ద మనుషులు. ఆగో గా సామెతను గట్టిగా వాడుతున్నట్టే కొడుతుంది బీజేపీ మహిళా నాయకురాలు మాధవిలత. అదేంది పిల్లాగంత పెద్ద మాట అన్నామంటారా? ఇవి మేం కాదబ్బా, ఆమె చెప్పిన మాటలను బట్టే అంటున్నాము. ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, చలో దొరికింది రా సందు అని జెట్ స్పీడ్ ఊరుకొచ్చింది మేడం. బీజేపీ మద్దతు లేకుంటేనే రాజాసింగ్ ఎమ్మెల్యే అయిందా? కార్పొరేటర్ ఉన్న రాజాసింగ్ ను ఎమ్మెల్యే చేసిందే బీజేపీ. అసొంటి బీజేపీ గురించి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడు అసలు పద్ధతేనా? ఈయన ఉత్త పార్టీ గురించే కాదు, వేరే మతాలోళ్ళను ఆడోళ్ళను కూడా నోటికి ఎంత వస్తే గంతే తిడుతూనే ఉంటాడు. అట్లా చేసుడే హిందుత్వమా అని అడుగుతుంది మాధవిలత. అట్లా తిట్టుకుంటేనే ఆమె మనసులున్న ఇన్ని రోజుల నుంచి మెసులుతున్న మాట కూడా బయట పెట్టింది. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు రాజాసింగ్ సపోర్ట్ చేయలేదు సరి కదా, ఎంపీ అభ్యర్థిగా మోలే దొరకలేదా అని కించపరిచినట్టు మాట్లాడిండు. అంతేకాదు గోషమహల్లా రాజాసింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటుంది. నేను బలహీనరాలని కాదు, గోషమహల్ స్థానాన్ని నాతోని భర్తీ చేయాలని హైకమాండ్ అనుకునుడు నా అదృష్టం అని మాట్లాడింది మేడం. గోషామహల్ జూబ్లీహిల్స్ ఏడ పోటీ చేయమన్నా బరిలోకి దిగనికి ఆమె రెడీ ఉందట. మరి ఆ అదృష్టం ఈమెంతటా ఈమె అనుకుంటుందా లేకుంటే వాళ్ళు అనుకోవాలని గిట్లా మాట్లాడిందా తెలియదు. కానీ ఇన్ని రోజులు రాజాసింగ్ గురించి మాట్లాడని మాధవిలతనైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇలా నిజమెంతనో అబద్ధం ఎంతదో తెలియదు కానీ మేడం అయితే ఆమె మనసులో ఉన్న మాట చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఇన్ని రోజులు నిజాలు చెప్పింది, ఇప్పుడు చెప్పిందంటే సీటు కోసమే కదా, గా మాత్రం అర్థం కదా అని మాట్లాడుతుర్రు. నిత్య పాలిటిక్స్ ను ఫాలో అయ్యేటోళ్ళు.